ఇదేంటంటే అరకిలో శనగపిండి పోసాను. అరకిలో శనగపిండి పోసి కొంచెం అంత ఒక పిరిగడు బియ్య పిండి వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మరమర వస్తుంది మిక్చరు, అందుకని ఏంటంటే కొంచెం పోసి. ఇదేంటంటే బూందీ మిఠాయి కోసం పోస్తున్నాను. శనగపిండి అరకిలో శనగపిండి పోసాను, కొంచెం అంత ఒక పిరిగడు బియ్య పిండి వేసాను. ఇందులో వేసి పిండి పాల కలుపుతున్నాను. ఇది బూందీ చేసి పాకం పోస్తాను అనమాట. బూందీ మిఠాయి అడిగారు ఒకళ్ళు, కావాలన్నారని చేస్తున్నట్టు తయారు చేస్తున్నాను. ఈ పిండి కలుపుకునే పాల చూపిస్తాను మీకు. బూందీ మిఠాయి అనమాట. బూందీ మిఠాయి అడిగారు వేరే వాళ్ళు, తయారు చేస్తున్నాను. మామూలుగా పల్లి మిఠాయి, తర్వాత మరమరాల లడ్డూలు అవి ఎట్లా చేసుకుంటాము, ఇవి కూడా ఏంటంటే బూందీ మిఠాయి అంటారు. దీన్ని బూందీ చేసి పాకం పోస్తాను నేను. మిక్చర్ అని మామూలుగా కారం వేసేస్తే మిక్చర్ అంటారు, మామూలుగా బూందీ అంటే మిఠాయి అనమాట. బూందీ మిఠాయి బూందీ చేసి పాకంలో పోస్తారు. గట్టి కాకుండా కొంచెం పలుచగా పోసుకోవాలి. నూనెలోకి పోయంగానే పిండి జారాలి. నూనె కొంచెం పలుచగా కలుపుకోవాలి. అదే 3-3.5 గ్లాసుల దాకా నీళ్లు పట్టాయి అరకిలో పిండికి పోసి ఇట్లా ఇట్లా జారుడుగా కలుపుకోవాలి. పిండి చిల్లీలు గంటలో పోయంగానే జారాలి కిందకి బూందీ నూనెలోకి. అప్పుడు బూందీ చక్క మంచిగా కరెక్ట్గా వస్తుంది, గుంటగా మంచిగా వస్తుంది. ఇట్లా జారుడుగా పోయాలి. ఇదేంటంటే చిల్లీలు గంటలో పోయంగానే మంచిగా జారుతుంది అనమాట, బూందీ పడుతుంది. నేను మళ్ళీ నూనెలో వేసేటప్పుడు చూపిస్తాను. ఇగో పిండి ఇట్లా 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 పోస్తే జారుడుగా ఉండాలన్నమాట. అరకిలో పిండికి 3.5 గ్లాసులు నీళ్ళు దాకా పడతాయి. 3.5 పడతాయి, ఇంకొక 1/2 గ్లాసు కూడా పడతాయి. ఇదేంటంటే ఇట్లా నూనెలో పోయంగానే చిల్లులు బూందీ దిగాలి. దిగితే ఆటోమేటిక్గా నూనె వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మంచిగా పొంగి మంచిగా వస్తుంది బూందీ. తర్వాత ఇట్లా పక్కన పెట్టుకోవాలి. నూనె వేడిగా ఉండాలి. పడంగానే పిండి గంటలో పోయంగానే జారింది అనుకోండి, చక్క బూందీ గుండ్రగా మంచిగా వస్తుంది. నూనె వేడి కూడా ఉండాలి బాగా. ఇంకొకసారి చూపిస్తాను మీకు. చూపించగానే అంటే కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా కరకర వచ్చేటట్టు వేయించుకోవాలి. ఎందుకంటే బెల్లం పాకం వస్తే మళ్ళీ మెత్తగా కావద్దు మిక్చరు, అందుకని కొద్దిగా గట్టి తింటే బాగుంటుంది. కొంచెం ఎరుపు రంగు వచ్చేటట్టు వేయించుకుంటే బాగుంటుంది. ఈ బూందీ రావాలంటే ఏంటంటే నూనె బాగా కాగాలి. పిండి అట్ట వేయంగానే అందులోకి బూందీ దిగాలి. దిగితే మంచిగా వస్తుంది బూందీ. ఇంకొకసారి వెయిటింగ్ చూపించి ఇప్పుడు నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇందులో 1-2 పలుకులు ఉంటే ఏంటంటే మాడుతుంది, అందుకనే మొత్తం ఏం లేకుండా తీయాలి మొత్తం. పెట్టి ఈ గంట ఏంటంటే ఇట్లా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటే అప్పుడు మనకి అందులో వేయంగానే మంచిగా దిగుతుంది బూందీ. మళ్ళీ ఇట్లా ఏంటంటే ఒకసారి వేస్తాం కాబట్టి ఇది మళ్ళీ శుభ్రం చేసుకోవాలి గంట. ఇట్లా గంట మళ్ళీ తుడుచుకొని ఇట్లా పోసుకుంటే మంచిగా పోయంగానే ఇట్లా మిక్సర్ పడాలి. అదేంటంటే అప్పటికప్పుడు ఇట్లా వేయాలి. మళ్ళీ గిన్నె అవి గంట చిల్లీలు ఉంటే శుభ్రం చేసుకొని మళ్ళీ పోస్తే ఇట్లా మంచిగా దిగుతుంది. ఇది ఏంటంటే ఇట్లా అరకిలో శనగపిండి పోసి చేస్తాను కదా, ఇందాక అరకిలో శనగపిండి పోసి 3-4 గ్లాసులు పిండి పోయి జారుగా పిండి కలుపుకొని బూందీ చేస్తాను. బూందీ ఏంటంటే బెల్లం పాకం, మిఠాయి పాకం నానిచ్చేసి కిలో బెల్లం వేసాను అరకిలో పిండికి వేసి ఇట్లా చేశాను అనమాట. ఇదేంటంటే మీకు మీ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇవాళ ఈ మిఠాయి ఇట్లా తయారు చేశాను. మీకు నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇదేంటి వేడి మీద ఉన్నప్పుడు ఇట్లా కట్ చేసి పెట్టాను అనమాట. ఇది చల్లారిన తర్వాత ముక్కలు తీస్తాను అనమాట. ముక్కలు వస్తుంది చక్కగా. మిఠాయి పాకం బాగా వచ్చింది. మీకు నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి.